నిజామాబాద్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి టి వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ రూమ్ నెంబర్ 30లో మీడియా సెంటర్ ఎంసీఎంసీ సెల్ను ప్రారంభించారు. సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించి సమయానుకూల సమాచారం మీడియాకు అందజేయడం, చెల్లింపు వార్తల గుర్తింపు, ప్రచార అనుమతులు, సోషల్ మీడియా పర్యవేక్షణ వంటి బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మీడియా సహకారం అవసరమని, నియమావళి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, డిపిఓ శ్రీనివాసరావు, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ లోపల ఆర్డీఓ నిజామాబాద్ జ్యూరిడిక్షన్లోని రూరల్ మండలాలు ప్లస్ జాగ్రత్తపల్లి. థర్డ్ ఫేజ్ లోపల ఆర్మూర్ సబ్ డివిజన్, రెవెన్యూ సబ్ డివిజన్. మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజ్ నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లోపల ఉండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్లో ఉంటుంది. మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి. మెను, మిషనరీ, ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడే ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం. సింబల్తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ సఫిషియెంట్గా ఉన్నాయి. 3 ఫేజులు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు. సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం.